దాదాపు 9 నెలలుగా స్పేస్ లో తప్పిపోయినటువంటి సునీత విలియమ్స్ గారు రీసెంట్ గానే ఈ భూమిపైకి వచ్చారు. వారి రాకను భారతదేశమే కాదు ప్రపంచమంతా స్వాగతిస్తుంది, హర్షిస్తుంది. నాసా వాళ్ళ యొక్క కృషి, దానికి ఎలాన్ మస్క్ గారి యొక్క స్పేస్ ఎక్స్ యొక్క సపోర్ట్ వల్ల ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ అయింది. అయితే ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటుంది, మన భారతదేశం అంతకంటే ఎక్కువగా సాక్షాత్తు ప్రధానమంత్రి గారే సునీత విలియమ్స్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి, మీరు ఒకసారి మా భారతదేశానికి రండి, మా విందును స్వీకరించండి అని చెప్పడం జరిగింది. అంటే ఎందుకు? ఆవిడ మన దేశంలో పుట్టకపోయినప్పుడు కూడా మన భారతదేశపు మూలాలో ఉన్నటువంటి వ్యక్తి. ఆమె పేరులోనే కనిపిస్తుంది సునీత. అంటే గుజరాత్ రాష్ట్రంలో వాళ్ళ పూర్వీకులు నివసించారు. వారు తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ జన్మించారు. అందుకే మనము సునీత విలియమ్స్ గారిని మన భారతదేశపు ఆడపడుచుగా భావిస్తున్నాం కాబట్టి అందరం ఈరోజు చాలా సంతోషపడుతున్నాం. సేమ్ టైం ఒక సునీత విలియమ్స్ గారిని స్పేస్ నుంచి తిరిగి తీసుకొచ్చేంత టెక్నాలజీ ఉన్న ఈ భూమి పైన మన భారతదేశంలో ఒక 3 సంవత్సరాలనే దాదాపుగా 13 లక్షల మంది మహిళలు, చిన్నారులు, అంటే ఒక స్త్రీలు 13 లక్షల మంది స్త్రీలు తప్పిపోయారు, కిడ్నాప్ కి గురయ్యారు. వారిలో దాదాపుగా 81% మాత్రమే రికవరీ అయ్యారు. అంటే తప్పిపోయిన వాళ్ళని గుర్తించారు. ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం తప్పిపోయిన వారిలో 81% మాత్రమే రికవరీ అవ్వడం జరిగింది. మన తెలంగాణలో చూసినట్టయితే కూడా దాదాపు 81% రికవరీ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 85% ఉంది. ఈ రోజు కిడ్నాప్ కి గురైతున్న వారిలో ప్రతి 4గురిలో 3 అమ్మాయిలే ఉన్నారు. అంటే వీళ్ళంతా ఎక్కడ పోతున్నారు? 80% అంటే ఇదేమి ఎగ్జామా? మనకి 80% మార్పు వచ్చాయని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి? వ్యక్తులు కదా, అమ్మాయిలు కదా. 81% రికవరీ అయినా కూడా మిగిలిన 19% అంటే దాదాపుగా 13-14 లక్షల మందిలో 19% అంటే 2-2.5 లక్షలకు పైకి చెలుపు ఇప్పటి వరకు కూడా ఎలాంటి అడ్రస్ లేదు. వీళ్ళంతా ఎక్కడ పోతున్నారు? వాళ్ళ యొక్క కుటుంబం యొక్క ఆవేదన ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. మనం వార్తల్లో చూస్తుంటాం, ఎక్కడో ఒక అమ్మాయిని తీసుకుపోయి వేరే దేశాలకు అమ్మేశారని చెప్పి వార్త వస్తే, అరే మా ఇంట్లో బిడ్డ తప్పిపోయింది, అలాగే అమ్మేశారా ఇంట్లో బాధపడుతుంటారు. ఎక్కడో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారంటే, అరే మా అమ్మాయి తప్పిపోయింది ఇంకా దొరకలేదు, ఇలాగే జరిగిందా అని చెప్పి ఆవేదన చెందుతారు. అంటే న్యూస్ లో వస్తున్న ప్రతి విషయాన్ని వాళ్ళు తప్పిపోయిన అమ్మాయికి ఆపాదించుకొని ఎంత ఆవేదన చెందుతారు. ఒక్కసారి ఆ తప్పిపోయిన వ్యక్తి మన ఇంట్లోనే అయితే ఎంత ఆవేదన చెందుతాం. ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం సాక్షాత్తు కేంద్ర గవర్నమెంట్ యొక్క హోంశాఖ సహాయ మంత్రియే ఒక ఎంపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో చెప్పడం జరిగింది. ఇవి ఆషామాషి లెక్కలు కావు. అంటే స్పేస్ లో తప్పిపోయినటువంటి ఒక వ్యక్తిని భూమిపైకి సేఫ్గా తీసుకురాగలుగుతున్నాము. ఇక్కడిక్కడనే భూమిపైన మన చుట్టూ ఉన్న పరిసరాలలో తప్పిపోయినటువంటి వ్యక్తిని ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతుంది టెక్నాలజీ? ఎక్కడ లోపం ఉంది? ఇంకా ఎక్కడ మాడిఫై చేసుకోవాలి? ఒకసారి ఈ వ్యవస్థలు ఎందుకు ఇంత సక్రమంగా పనిచేయడం లేదు? ఎందుకు 100% రికవరీ రేటు ఉండడం లేదు? దీనిపైన ప్రతి వ్యక్తి ఈ రోజు ఆలోచించాల్సిన తరుణం ఇది. మనం ఏఐ జనరేషన్ లోకి వచ్చి కూడా ఈ చిన్న చిన్న కిడ్నాప్స్ ను కూడా మనం ఐడెంటిఫై చేయలేకపోతే మనం ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఏ ఉపయోగం?